రేపటితో రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల దాఖలకు గడువు ముగియనుంది. దీంతో తెలంగాణలో 3 స్థానాలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరెవరు నామినేషన్ వేనున్నారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. రేపటితో రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ దాఖలకు గడువు ముగియనుంది. ఇదే అంశానికి సంబంధించి తెలంగాణలో 3 స్థానాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరెవరు నామినేషన్ వేస్తున్నారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కళ్యాణ్, తెలంగాణలో ముగ్గురు రాజ్యసభ ఎంపీలు అయ్యే అవకాశం ఉంది. 3 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి రేపటితో నామినేషన్ల గడువు ముగియబోతుంది. అయితే మొదటి నుంచి కూడా సోనియా గాంధీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపించాలనే ఒక ఆలోచన కాంగ్రెస్ చేసింది. కొత్తగా అధికారంలోకి వచ్చింది సోనియా, తెలంగాణ ఇచ్చారనే ఒక సెంటిమెంట్ ని ఇక్కడ నుంచి ఎస్టాబ్లిష్ చేసుకుంటే లోక్సభ ఎన్నికల్లో కూడా అది కొంత లాభం జరుగుతుందనే ప్రయత్నం జరిగింది. లోక్సభ బరిలో లేదంటే రాజ్యసభ అభ్యర్థిగా తెలంగాణ నుంచే సోనియా వెళ్లాలని ఒక విజ్ఞాపన అసెంబ్లీ సిఎల్పి చేసింది. అదేవిధంగా నేరుగా సోనియా గాంధీని కలిసి కూడా బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సోనియా గాంధీని కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే ఆమె ఎందుకో గానీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమైపోయారు. రాజస్థాన్ చేరుకున్నారు. కాసేపట్లో ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక సోనియా స్థానంలో తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అజయ్ మాకెన్ జాతీయ స్థాయిలో ఏఐసిసి ట్రెజరర్ గా ఆయనకు అవకాశం దక్కబోతుంది. సోనియా స్థానంలో ఆయన పేరుని ఇప్పుడు దాదాపు ఖరారు చేసినట్లు మనకు తెలుస్తుంది. అజయ్ మాకన్ ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ వస్తారు. రేపు చివరి రోజు కాబట్టి రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక తెలంగాణలో ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి అసెంబ్లీలో 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ కి ఈజీగా 2 స్థానాలు దక్కబోతున్నాయి, బీఆర్ఎస్ కి 1 స్థానం ఈజీగా దక్కబోతుంది. ఎందుకంటే ఒక స్థానాన్ని దక్కించుకోవడానికి 30 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. 30 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే అవసరం. కాబట్టి 64 స్థానాలు ఉన్న కాంగ్రెస్ కి 2, 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ కి 1 వస్తుంది. అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలకు అభ్యర్థులను బరిలో దింపుతామంటూ కొంత మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేసింది. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది తమకు సహకరిస్తారనే ఒక ఫీలర్ ని బయటకు పంపించింది. 3 అభ్యర్థులను మేము దింపబోతున్నామంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు ఓపెన్ గానే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం 2 స్థానాలకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను దింపాలనే నిర్ణయానికి వచ్చింది. మరొక స్థానం బీఆర్ఎస్ కు దక్కనుంది కాబట్టి బీఆర్ఎస్ ఒక అభ్యర్థిని దింపబోతుంది. దాంతో ఈ ఎన్నికలు ఏకగ్రీవం అవడం దాదాపు ఖాయమైంది. 3 అభ్యర్థులు కూడా రేపే నామినేషన్ దాఖలు చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. అందులో మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లు సోనియా గాంధీని చివరి వరకు ప్రయత్నించినప్పటికీ ఆమె రాజస్థాన్ నుంచి నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లారు. కాబట్టి తెలంగాణ నుంచి ఆమె స్థానంలో ఏఐసిసి ట్రెజరర్ అజయ్ మాకెన్ పేరు ఖరారైపోయింది. అదేవిధంగా మాజీ మంత్రి వనపర్తి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న చిన్నారెడ్డిని మరొక స్థానానికి అభ్యర్థిగా దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన చిన్నారెడ్డి వనపర్తి నుంచి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ కాంగ్రెస్ పోరానికి 2000 సంవత్సరంలోనే ఆయన చైర్మన్ గా ఉన్నారు. చాలా సీనియర్ నేత. గత ఎన్నికల్లో కూడా ఆయన వనపర్తి టికెట్ ఆశించారు. అయితే చివరి నిమిషంలో ఆయన పేరు పక్కకెళ్లి అక్కడి నుంచి మేఘారెడ్డికి అవకాశం దక్కింది. అప్పుడే చిన్నారెడ్డికి ఏదో ఒక అవకాశం దక్కుతుందని అనుకున్నారు. దాదాపు చిన్నారెడ్డి పేరు మరొక స్థానానికి ఖరారైనట్లు తెలుస్తుంది. అయితే ఇంకా కూడా సీనియర్ నేతలు వి హనుమంతరావు, రేణుకా చౌదరి లాంటి వాళ్ళు కూడా ఇంకా చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. జానారెడ్డి కూడా, జానారెడ్డి, రేణుకా చౌదరి, వి హనుమంతరావు 3 కూడా ముఖ్యంగా రాజ్యసభ రేస్ లో ఉన్నారు. వాళ్ళు 3 టికెట్ ఆశిస్తున్నారు. తమ చివరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నప్పటికీ చిన్నారెడ్డి పేరే దాదాపు ఖరారు అయిపోయినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ కి కేవలం ఒకే 1 స్థానం దక్కబోతుంది. ఈ 1 స్థానం కోసం మొన్నటి వరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్న సంతోష్ కుమార్, అదేవిధంగా వద్దిరాజు రవిచంద్ర ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే వద్దిరాజు రవిచంద్రకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన గతంలో కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. పూర్తి సమయం ఆయనకు అవకాశం దక్కలేదు. కాబట్టి మరోసారి వద్దిరాజు రవిచంద్రకే టికెట్ దక్కే అవకాశం ఇచ్చేందుకు గులాబీ బాస్ కేసీఆర్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే సంతోష్ కుమార్ టికెట్ ఆశిస్తున్నారు. దాసోజు శ్రవణ్ అంటే ఎమ్మెల్సీగా ఆయన పేరు పంపించినప్పటికీ గవర్నర్ గత ప్రభుత్వ హయాంలో పంపినప్పటికీ గవర్నర్ నిరాకరించారు. ఆయన కోర్టులో కూడా పోరాడుతున్నారు. ఈ రోజు హైకోర్టులో ఏదో ఒక నిర్ణయం రాబోతుంది. హైకోర్టు నిర్ణయం ఒకవేళ దాసోజు శ్రవణ్ కి లేకుంటే బీఆర్ఎస్ కి అనుకూలంగా వచ్చి ఆయన ఎమ్మెల్సీ అయితే ఓకే, లేదంటే ఎమ్మెల్సీ అవకాశం దక్కకపోతే తనకు కూడా రాజ్యసభ సీట్ ఇవ్వాలంటూ ఆయన కూడా శ్రావణ్ కూడా ఆశిస్తున్నారు. దాసోజు శ్రావణ్, సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర వీళ్ళు 3 ప్రధానంగా
రేస్ లో ఉన్నప్పటికీ వద్దిరాజు రవిచంద్రకు కేవలం 2.5 ఏళ్ల పదవీ కాలం మాత్రమే దక్కినందున ఆయనకే అవకాశం దక్కే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. మొత్తానికి తెలంగాణ నుంచి అజయ్ మాకెన్, చిన్నారెడ్డి, వద్దిరాజు రవిచంద్ర వీళ్ళు ముగ్గురు అభ్యర్థులు అయ్యే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళు ముగ్గురు ఎంపీలుగా కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి క్లారిటీ మరికొద్ది సేపట్లో మనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ కళ్యాణ్.